అందరికీ నమస్తే అండి. పీఓకే అంశం సాధ్యమా, అసలు పీఓకేని మన అధీనంలోకి తెచ్చుకోవడం సాధ్యమా అనే వీడియో నేను నిన్న చేశాను. నిజానికి అది చాలా సెన్సిటివ్ టాపిక్, చాలా సున్నితమైన అంశం. నేను దానిలో ఉన్న అవకాశాలను అనలైజ్ చేశాను, ఉన్నది ఉన్నట్టు అనలైజ్ చేశాను. నాకు దానిలో ఎటువంటి అభిప్రాయాలు కూడా లేవు. ఫ్రెష్ మైండ్తో, యాజ్ ఎ జర్నలిస్ట్ ఫ్రెష్ మైండ్తో అది పాజిబులా కాదా, అక్కడ ఉన్న పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ చెప్పాను. సో ఖచ్చితంగా అవుద్ది, 100% సాధించేస్తాం అని చెప్తేనే నేను దేశభక్తుడిని, దానిలో ఉన్న సవాళ్ళు ఛాలెంజెస్ చెప్తే నేను దేశభక్తుడిని కాదు, నేను పాకిస్తాన్ మీద ప్రేమతో ఉన్నాను అని కొంతమంది కామెంట్ చేయడం నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. ఆ కామెంట్లు చూసిన తర్వాత ఏంటి ఇంత చెత్త వ్యవస్థలో మనం ఉన్నాం అనిపించింది. నిజం ఉన్నది ఉన్నట్టు చెప్తున్నామండి. నేనేమి వస్తే మంచిదే, ఒక భారతీయుడిగా నాకు అది గర్వకారణం. నిజంగా పీఓకే మన కంట్రోల్లోకి వస్తే అంతకన్నా పెద్ద పండగ మనకేముంటుంది. సో సాధ్యాసాధ్యాలు నిజంగా అది దౌత్యపరంగా చూసుకున్నా, రాజకీయ పరంగా చూసుకున్నా, సైనిక చర్య పరంగా చూసుకున్నా, ఎలా చూసుకున్నా సరే అది చాలా కష్టమైన అంశం నేను చెప్పాను. సో మరి ఎందుకు అది బీజేపీ వాళ్ళకు తెలుసు. ఏమండి 1947-48 నుంచి ఉందా సమస్య. 1947లోనే యుద్ధం జరిగింది దీనికి సంబంధించి. కశ్మీర్ మాకు కావాలని పాకిస్తాన్ వాళ్ళు, లేదు అది మా దేశంలో భాగమని ఇండియా వాళ్ళు యుద్ధం చేశారు. సో అప్పుడే ఒక భాగం పాకిస్తాన్ కంట్రోల్లో ఉండిపోయింది, ఆ భాగమే పీఓకే. ఆ తర్వాత 1965-66లో యుద్ధం జరిగింది, అప్పుడు కూడా మన ముక్క మనకు రాలేదు, అప్పుడు పీఓకే అలాగే ఉంది. 1971లో తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్ స్వాతంత్రానికి సంబంధించి యుద్ధం జరిగింది, అప్పుడు కూడా మన కంట్రోల్లోకి పీఓకే రాలేదు. సో ఇట్లా ఎన్నో యుద్ధాలు జరిగినప్పుడు రాలేదు. సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కదా, మన సైనిక బలం పెరిగింది కదా, మనకు పీఓకే కావాలి కాబట్టి మనం బీజేపీ ఇప్పుడు స్ట్రాంగ్గా ఉంది, ఆర్టికల్ 370 రద్దు చేశారు కదా, సో ఎన్నెన్నో చేశారు కదా, బీజేపీ వాళ్ళు అసాధ్యాలన్నీ సుసాధ్యం చేశారు కాబట్టి పీఓకేని కూడా సాధ్యం చేస్తారని చాలామంది బీజేపీ భక్తులు అనుకోవచ్చు. యాజ్ ఏ ఇండియన్, యాజ్ ఏ హిందూ నేను ఉన్నదన్నట్టు మాట్లాడతా. సో పీఓకే వస్తే మంచిదే, కానీ అది జటిలం, చాలా క్లిష్టమైన సమస్య, చాలా జటిలమైన సమస్య. ప్రాక్టికల్గా ఆలోచిస్తే అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ బీజేపీ వాళ్ళు దాన్ని రాజకీయంగా వాడుకుంటారు. ఖచ్చితంగా నిన్నగాక మొన్న నరేంద్ర మోదీ గారు అదే చెప్పారు, పీఓకేని సాధించి తీరుతామని. ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ శ్రీనగర్లోని సైనిక శిబిరాలతో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళి మన నెక్స్ట్ టార్గెట్ పీఓకే అని చెప్పారు. అంటే వీళ్ళకి తెలుసు. సో ఇప్పుడు బీజేపీ టార్గెట్ అయితే మాత్రం పీఓకే. నిజంగా పీఓకే అనేది కేవలం కాశ్మీర్ వాళ్ళకో, లేదంటే నార్త్ ఇండియా వాళ్ళకో, ఢిల్లీ వాళ్ళకో, యూపీ వాళ్ళకో సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఓవరాల్ దేశం మొత్తానికి సంబంధించిన ఒక ఎమోషనల్ అంశం. పాకిస్తాన్లో ఆక్రమణలో ఉన్న మన భూభాగాన్ని మనం తిరిగి సొంతం చేసుకున్నాము అంటే అంతకన్నా పండగే ఉంది. సో ప్రతి భారతీయుడికి అది గర్వకారణమే. సో అటువంటి కారకమైన అంశాన్ని బీజేపీ వచ్చే ఎన్నికల వరకు రాజకీయ అస్త్రంగా వాడుకోబోతోంది. కానీ నిజంగా పీఓకే మన కంట్రోల్లోకి రావాలంటే పాకిస్తాన్తో తీవ్రమైన యుద్ధం చేయాలి, ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే, యుద్ధం జరగాల్సిందే. సో అప్పుడు ఖచ్చితంగా చైనా పాకిస్తాన్కి యాడవుద్ది. ఎందుకంటే పీఓకేలో చాలా వరకు చైనా పెట్టుబడులు పెట్టింది. అక్కడ ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ నిర్మిస్తోంది, ఆర్థిక కారిడార్లు నిర్మిస్తోంది. అంత చైనా అంత ఇన్వెస్ట్ చేసి అంత బిజినెస్ చేస్తున్నప్పుడు దాన్ని అంత ఈజీగా వదలరు. సో ఇట్లా కొన్ని ఉంటాయి, నేను ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పాను, వీలైతే చూడండి. సో అవన్నీ తెలిసిన బీజేపీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక్కొక్క ఎన్నికకు ఒక్కొక్క అస్త్రం కావాలి. అది దేశానికి సంబంధించి, హిందూయిజానికి సంబంధించి వాళ్ళకి అస్త్రాలు, ఎమోషన్స్ కావాలి. ఆ ఎమోషన్స్తో రాజకీయం చేయడం, ఆ ఎమోషన్స్ని బుర్రలోకి ఎక్కించడం, దాని మీద ప్రాక్టికల్గా నిజాలు మాట్లాడేవాడిని వీడు దేశద్రోహి అని ముద్ర వేయడం కొంతమందికి అలవాటు. సో నేను ప్రాక్టికల్గా ఉన్నదన్నట్టు చెప్తున్నా. అది నేను వస్తే మంచిదే, వస్తే అందరికంటే ఎక్కువ సంతోషపడేది నేనే యాజ్ అన్ ఇండియన్. కానీ క్లిష్టం, కఠినం, జటిలం అని మాత్రమే చెప్తున్నా. ఈ పదాలకు అర్థం తెలిస్తే చాలు. ఈజీగా వచ్చేద్ది, నరేంద్ర మోదీ గారు చెప్పారు కదా వచ్చేస్తుంది అని నేను చెప్పలేను. అక్కడ ఉన్నదన్నట్టు చెప్పాలి కాబట్టి.